డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ పేపర్ 1లో భాగంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ యొక్క అధ్యయన దశల గురించి తెలుసుకుందాం. ఇంటర్నేషనల్ రిలేషన్స్ లేదా అంతర్జాతీయ సంబంధాలు అంటే వివిధ దేశాల మధ్య సంబంధాలు అని చెప్పొచ్చు. అయితే ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లేదా అంతర్జాతీయ సంబంధాలు అనేవి ఒక ప్రత్యేక అధ్యయనాంశంగా 20వ శతాబ్దంలో అభివృద్ధి చెందాయి. నిజానికి వివిధ దేశాల మధ్య ప్రాచీన కాలం నుండే సంబంధాలు కొనసాగుతున్నప్పటికీ ఆ సంబంధాలపై నిర్దిష్టమైనటువంటి అధ్యయనం అనేది ఇటీవల కాలం వరకు వృద్ధి చెందలేదని చెప్పొచ్చు. ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధానంతర కాలం నుండి అంతర్జాతీయ సంబంధాలపై క్రమ పద్ధతిలో అధ్యయనం అనేది మొదలైందని చెప్పొచ్చు. ముఖ్యంగా 1919లో ఇంగ్లాండ్లోని వేల్స్ యూనివర్సిటీలో అంతర్జాతీయ సంబంధాల అధ్యయన పీఠం అనేది ఏర్పరిచినప్పటి నుండి దీనిపైన విద్యా విషయక పరిశోధక అధ్యయనాలు అనేవి ఆరంభమయ్యాయని చెప్పొచ్చు. అలాగే అంతర్జాతీయ సంబంధాలు ఒక ప్రత్యేక బోధనాంశంగా చాలా విశ్వవిద్యాలయాలు కూడా తమ విశ్వవిద్యాలయాల్లో పీఠాలు ఏర్పాటు చేసి కొనసాగించినటువంటి సందర్భం మనము చూడొచ్చు. ముఖ్యంగా వేల్స్ విశ్వవిద్యాలయంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టగా అంటే దాన్నే వుడ్రో విల్సన్ చైర్ అన్నారు. తర్వాత అంటే మొదట్లో వుడ్రో విల్సన్ చైర్ ఏర్పడిన తర్వాత మొట్టమొదట పీఠాన్ని అలంకరించిన అతను ఆల్ఫ్రెడ్ జమరిన్ అనే అతను. ఈయన తర్వాతి కాలంలో ఈ పీఠాన్ని అలంకరించిన వాళ్ళలో చార్లెస్ వెబ్స్టర్, ఈహెచ్ కార్, పి ఎరోనాల్డ్స్, టి ఇవనాస్, అలాగే లారెన్స్ డబ్ల్యూ మార్టిన్ లాంటి వాళ్ళు ప్రముఖులుగా చెప్పచ్చు. వాళ్ళు ఆ రోజులలో వేల్స్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాలను బోధించేవాళ్ళు. ఆ తర్వాత 1919లో అమెరికాలో జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయంలోను, అలాగే 1924లో సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోను, 1923లో ప్యారిస్ విశ్వవిద్యాలయంలో కూడా ఇటువంటి పీఠాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంతర్జాతీయ సంబంధాలను ఉన్నత విద్యా సంస్థలు అంటే విశ్వవిద్యాలయాలలో ప్రత్యేక అధ్యయన ప్రతిపత్తిని కల్పించి అంటే అలాగే సాంఘిక శాస్త్ర హోదాని కల్పించడానికి కొన్ని దశాబ్దాలుగా కల్పించిన విషయం మనం గమనించవచ్చు. అలాగే ఉత్తర అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాల్లో కూడా మొదటి ప్రపంచ యుద్ధానంతరమే అంతర్జాతీయ సంబంధాలకు ప్రత్యేక అధ్యయన విషయంగా గుర్తింపు అనేది లభించింది. మిగిలిన దేశాలలో ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధానంతరం తర్వాతనే ప్రత్యేక అధ్యయనాంశంగా గుర్తించబడినటువంటి సందర్భం మనం గమనించవచ్చు. ఇక్కడ చూడండి, ద స్టడీ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈస్ కన్సిడర్డ్ టు హ్యావ్ డెవలప్డ్ ఇన్ ద 20th century. Though relations between countries existed from the ancient times, the study of such relations could not develop till the modern times. The post-First World War period is the beginning for a systematic study of international relations. With the foundation of Chair of International Politics in 1919, the University College of Wales in England, the academic and research studies on international relations began. ఇందాక మనం చెప్పుకున్నాం, ఇది ఒక ప్రత్యేక అధ్యయనాంశంగా అంటే 20వ శతాబ్దంలో అభివృద్ధి చెందాయని. అంటే నిజానికి ప్రాచీన కాలం నుండే అంతర్జాతీయ సంబంధాలు అనేవి కొనసాగుతున్నప్పటికీ ఆ సంబంధాలపై నిర్దిష్టమైనటువంటి అధ్యయనం అనేది ఇటీవల కాలం వరకు కూడా అభివృద్ధి చెందలేదని, మొదటి ప్రపంచ యుద్ధానంతర కాలం నుండి అంతర్జాతీయ సంబంధాలపై క్రమ పద్ధతిలో అధ్యయనం అనేది మొదలైందని, అలాగే 1919లో ఇంగ్లాండ్లోని వేల్స్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సంబంధాలపై ఒక ప్రత్యేక పీఠం అనేది ఏర్పరిచినప్పటి నుండి ఈ అంతర్జాతీయ సంబంధాలపై విద్యా విషయక పరిశోధన అధ్యయనాలు అనేవి ఆరంభమయ్యాయని మనము ఇంతవరకు మాట్లాడుకున్నాం. ఇక అంటే ఇది అంతర్జాతీయ సంబంధాలు ఒక ప్రత్యేక బోధనాంశంగా అభివృద్ధి చెందడాన్ని 4 దశలుగా వివరించవచ్చని కెన్నెత్ థామ్సన్ అనే అతను పేర్కొన్నాడు.
The growth of study of international relations as a discipline passed through 4 stages according to Kenneth Thompson. First stage. In the first stage, up to the First World War, the studies were mainly based on the historical account of diplomatic efforts towards strengthening the international relations. The diplomats the diplomats being outstanding personalities, the studies naturally focused on the individual personalities, their extraordinary qualities, and their successes and failures in the relations between నేషన్స్. ఇది అంటే అంతర్జాతీయ సంబంధాలను అంటే అధ్యయనాన్ని బోధనాంశంగా అభివృద్ధి చెందడానికి 4 దశలు ఉంటాయని థామ్సన్ అనే అతను వివరించారని ఇందాకనే మాట్లాడుకున్నాం. కెనెత్ థామ్సన్ అంటే 4 దశలలో మొట్టమొదటి దశ అనేది ప్రపంచ యుద్ధ పరిసమాప్తి వరకు జరిగినటువంటి విస్తరించి ఉన్నటువంటి కాలాన్ని మొట్టమొదటి దశగా చెప్పొచ్చు. ఈ దశలో అంతర్జాతీయ సంబంధాల పటిష్టతకు తోడ్పడినటువంటి దౌత్య ప్రయత్నాలు యొక్క చారిత్రక వివరణపై అధ్యయనం అంతా కూడా కొనసాగింది. ఈ ప్రయత్నాలలో పాల్గొన్నటువంటి దౌత్యవేత్తలు విశిష్ట వ్యక్తులు కావడంతో అంతర్జాతీయ సంబంధాల అధ్యయనం అనేది వారి యొక్క అసాధారణ గుణగణాలు అలాగే విజయాలు వైఫల్యాల చుట్టూ పరిభ్రమించిందని చెప్పొచ్చు. తర్వాత రెండో దశ, సెకండ్ స్టేజ్. ఇన్ ద సెకండ్ స్టేజ్, దట్ ఈస్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ది ఫస్ట్ వరల్డ్ వార్, ది స్టడీస్ ఆన్ international relations focused on the current affairs that determined the nature of international relations. The studies did not develop any integral view. ఇక రెండో దశ అనేది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రారంభమైనటువంటి దశను రెండో దశ అనొచ్చు. అయితే రెండో దశ గురించి చర్చించుకునే ముందు మరొకసారి మొదటి దశ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, ఇది మొదటి ప్రపంచ యుద్ధం అంతమయ్యే వరకు ఉన్నటువంటి దశ. ఈ దశలో చరిత్రకారుల ప్రభావం అనేది ఎక్కువగా ఉండేది. దౌత్య చరిత్రకారులు ప్రపంచంలో జరిగినటువంటి సంఘటనలు ఒక క్రమ పద్ధతిలో నమోదు చేసి అధ్యయనం చేయడం, అలాగే రాజ్యాల మధ్య గల దౌత్య సంబంధాలను మాత్రమే ఈ దశలో అధ్యయనం చేయడం జరిగింది. ఈ దశ పూర్తిగా గతానికి సంబంధించిన అంశాలు మాత్రమే అధ్యయనం చేసేవాళ్ళు. కాబట్టి ఈ దశలో ప్రత్యేక సిద్ధాంతాలు కానీ సూత్రాలు కానీ రూపొందించబడలేదు. ఇక రెండో దశ అనేది మొదటి ప్రపంచ యుద్ధానంతర దశని అంటే స్థితిని రెండో దశ అని చెప్పొచ్చు. మొదటి ప్రపంచ యుద్ధం అనేది ప్రపంచాన్ని ఒక కుదిపింది. లక్షలాది మంది గాయపడడం, వేలాది మంది మరణించడం, రాజ్యాలు అనేవి ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలిగించడం, అలాగే అంటే ముఖ్యంగా ఈ దశలో మొదటి ప్రపంచ యుద్ధానంతరం జరిగినటువంటి నష్టాలు, సంఘటనలపై అధ్యయనం అంతా కూడా జరిగింది. ఈ దశలో జరిగినటువంటి అధ్యయనం పాక్షికం అని కొందరు అభిప్రాయం. ఎందుకంటే యుద్ధానంతర పరిస్థితులు మాత్రమే విశ్లేషించి గతాన్ని, వర్తమానాన్ని ఆలోచించలేదు అని. అందువల్ల ఈ దశలో జరిగినటువంటి అధ్యయనానికి సమగ్ర దృష్టి అనేది లేదని కొంతమంది అభిప్రాయపడ్డారు. తర్వాత మూడో దశ, ద థర్డ్ స్టేజ్ కవరింగ్ ది ఇంటర్వార్ పీరియడ్ అండ్ ఆల్సో ఏ లిటిల్ ఆఫ్టర్వర్డ్ డెవలప్డ్ ది legalistic moralistic approach towards the development of international relations, that is institutionalization in international relations became the main focus of the studies. The idealistic view of Woodrow Wilson became the main spirit for the establishment of international organizations, the League of Nations and other auxiliary bodies. మూడో దశ అనేది రెండు ప్రపంచ యుద్ధాల కాలం, అంటే మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం మధ్యకాలం
లో ఉన్నటువంటి కాలాన్ని మూడో దశగా చెప్పొచ్చు. అంటే ఈ ఈ కాలంలో ఏంటంటే ముఖ్యంగా అంతర్జాతీయ సంస్థలు అనేవి అభివృద్ధి అంటే వాటి పరిణామ క్రమం అనే చుట్టే అధ్యయనం అంతా కూడా కేంద్రీకరించబడింది. ఈ క్రమంలో అంతర్జాతీయ సంబంధాల అధ్యయనంలో లీగలిస్టిక్, మోరలిస్టిక్ అంటే న్యాయపరమైన, నైతికపరమైనటువంటి దృక్పథాల అభివృద్ధి అనేది జరిగింది. ప్రధానంగా వుడ్రో విల్సన్ ఆదర్శ దృక్పథం అనేది నానాజాతి అంటే ఆదర్శ దృక్పథం ఫలితంగా నానాజాతి సమితి దాని అనుబంధ సంస్థలు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. ఈ దశ అనేది అంటే ముఖ్యంగా అంతర్జాతీయ సంబంధాల అధ్యయనం అనేది వర్తమాన అంతర్జాతీయ సంఘటనలపైన రచయితలు, పండితులు, పరిశోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చర్చలు అనేవి ప్రారంభించారని చెప్పొచ్చు. ఈ దశలో ప్రపంచ సమస్యల పరిష్కారానికి అంతర్జాతీయ సంస్థ ఆవశ్యకతను గుర్తించడం, ఆ స్ఫూర్తితోటే అంతర్జాతీయ సంస్థ అంటే నానాజాతి సమితి అనే దాన్ని స్థాపించడం అలాగే జరిగిందని చెప్పొచ్చు. అలాగే అనిర్దిష్టమైనటువంటి విలువలు, ఆశయాల సాధన కృషి చేయడం అనేది జరిగింది. అలాగే అంతర్జాతీయ న్యాయ సంస్థల ద్వారా ప్రపంచ శాంతిని కూడా ఆశించడం అనేది ఈ దశలో జరిగింది. ఇక నాలుగో దశ ద ఫోర్త్ స్టేజ్ విట్నెస్డ్ ఎ న్యూ అప్రోచ్ అండ్ దట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ది forces and influences that shaped or determined international relations through foreign policies. The actual process that is taking place for solving conflicts became the center of the study. In a way, this approach is known as realism. In this stage, the efforts towards developing scientific studies on the international relations also developed. Thus, the post-Second World War period witnessed the changed orientation and problems in the study of international relations. Science and technology, decolonization, economic interdependence, national security problems, and the contemporary issues of globalization, environmentalism, terrorism, and the like have come to make the study of international relations more complex. ఈ నాలుగో దశలో అంతర్జాతీయ సంబంధాల అధ్యయనంలో ఒక వినూత్న దృక్పథానికి నాంది పలికిందని చెప్పొచ్చు. ఈ దశలో వివిధ దేశాల విదేశాంగ విధానాల ఆధారంగా అంతర్జాతీయ సంబంధాలు నిర్దిష్ట రూపాన్ని సంతరించుకునే దశలో అంటే సంతరించుకున్నాయని చెప్పొచ్చు. అలాగే ఈ అంతర్జాతీయ సంబంధాలను ప్రభావితం చేసేటువంటి శక్తులు, కారకాలు మొదలైన వాటిపైన అధ్యయనం అంతా కూడా దృష్టి సారించిందిగా చెప్పొచ్చు. అంతర్జాతీయ సమస్యలు అలాగే సంఘర్షణల పరిష్కారాలపైన అధ్యయనాలు కొనసాగాయి. ఈ దృక్పథాన్నే వాస్తవవాదం లేదా రియలిజంగా అభివర్ణించవచ్చు. అంతర్జాతీయ సంబంధాల్లో శాస్త్రీయ సిద్ధాంత రూపకల్పనకు ప్రయత్నాలు జరిగాయి. ఈ విధంగా అంటే రెండో ప్రపంచ యుద్ధ పరిసమాప్తి తర్వాత అంతర్జాతీయ సంబంధాల అధ్యయన దృక్పథాలు అలాగే సమస్యల్లో మార్పు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంతర్జాతీయ సంబంధాల్లో శాస్త్ర సాంకేతిక రంగాలు, వలసల విమోచన, ఆర్థిక పరస్పర ఆధీనత, జాతీయ భద్రతా సమస్యలు మొదలైన వాటి ప్రాధాన్యత అనేది పెరిగింది. అలాగే ఇటీవల కాలంలో ప్రపంచీకరణ, పర్యావరణవాదం, అలాగే ఉగ్రవాదం మొదలైన అంశాలపైన కూడా అధ్యయనం అనేది అంటే ఈ అంతర్జాతీయ సంబంధాల అధ్యయనాన్ని మరింత క్లిష్టతరం చేస్తున్నాయని చెప్పొచ్చు. అయితే నాలుగో దశ అనేది రెండో ప్రపంచ యుద్ధం దాని పరిణామాలతో అంటే మూడో దశ అనేది అంతరించి నాలుగో దశ అనేది ఆరంభమైంది. రెండో ప్రపంచ యుద్ధం మానవాళికి తీవ్ర నష్టం కలిగించింది. అంతర్జాతీయ సమస్యల పరిష్కారానికి నానాజాతి సమితి అనేది కృషి చేస్తుందని
ఆశించడం అనేది జరిగింది కాబట్టి ఆ ఆశ అంతా కూడా అంటే నానాజాతి సమితి అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైంది. ఈ దశలో అంతర్జాతీయ రాజకీయాల అధ్యయనంలో శాస్త్రీయ విశ్లేషణ, అలాగే వివిధ శక్తుల ప్రభావం, యుద్ధానికి కారణాలు, వాటి నివారణ మొదలైన అంశాలపైన మాత్రమే చర్చ జరిగింది. ఇక 5వ దశ, అకార్డింగ్ టు దెమ్ ది 5th స్టేజ్, అంటే మోడర్న్ ఈ 5th స్టేజ్ ఇవన్నీ కూడా ఏంటంటే కెన్నెత్ థామ్సన్ తర్వాత అంటే కెన్నెత్ థామ్సన్ ఏమో 4 దశలలోనే అంతర్జాతీయ సంబంధాల అధ్యయనం జరిగిందని పేర్కొంటే, ఆధునిక రాజనీతి విశ్లేషకులు కొందరు అంతర్జాతీయ సంబంధాల అధ్యయనంలో వచ్చినటువంటి నూతన ధోరణులకు అనుగుణంగా మరిన్ని దశలను జత కూర్చడం అనేది జరిగింది. వీళ్ళ యొక్క అభిప్రాయాన్ని అనుసరించి 5వ దశ అనేది ఆరంభమయ్యే అంటే ఆ దశకం మధ్య భాగం నుండి అంటే 60వ దశకం మధ్య భాగం నుండి 70వ దశకం వరకు గల దీని దశ అని చెప్పొచ్చు. ఇది వాస్తవవాదాంతర దశ అంటే పోస్ట్ రియలిస్ట్ లేదా బిహేవియరలిస్ట్ ఫేజ్ అని చెప్పొచ్చు. అకార్డింగ్ టు మోడర్న్ పొలిటికల్ అనలిస్ట్, ది 5th stage covering the period from mid-60s to the 70s is the post-realist or behavioral stage. The focus is on the scientific study of the principles or patterns and regularities involved in the international relations. The forces the act behind the relations between nations in the form of groups, big or small, governmental or non-governmental, are examined. The nation state concept began to lose its determining characters. The Cold War period witnessed the slacking of tensions between the rival superpowers, and the behavioral development gave way to the post behavioral development gave way to the post behavioral temperament, which gave importance to values along with the importance to facts. This stage also witnessed the serious debate on the disparities that divided the world into the north and south. The promotion of the vision of new international economic order by the third world countries became a significant step in the study of international relations. The methodical and the sociological dimensions were equally analyzed in this stage. ఈ 5వ దశ అనేది ఇందాకనే చెప్పుకున్నాం ఏంటి, 60వ దశకం మధ్య భాగం నుండి 70వ దశకం వరకు గల దశ. ఇది వాస్తవాదానంతర దశ అంటే పోస్ట్ రియలిస్ట్ స్టేజ్, అలాగే ప్రవర్తనవాద దశ అంటే బిహేవియరల్ స్టేజ్. ఈ దశలో అంతర్జాతీయ సంబంధాల్లో గల మూల సూత్రాలు, ప్రక్రియలు, వాటి క్రమబద్ధత పైన శాస్త్రీయ అధ్యయనాలు అనేవి కొనసాగాయి. వివిధ రాజ్యాల మధ్య సంబంధాల వెనుక గల చిన్న పెద్ద ప్రభుత్వేతర సమూహాల క్రియాశీలతను ఈ అధ్యయనాలనే పరీక్షించాయి. ఈ దశలో జాతిరాజ్య భావన నిర్ణయాత్మక స్వభావాన్ని క్రమంగా కోల్పోవడం అనేది ఆరంభమైందని చెప్పొచ్చు. ప్రచ్ఛన్న యుద్ధానంతరం ఏర్పడినటువంటి సయోధ్య వాతావరణం అంటే అగ్రరాజ్యాల మధ్య
ఉద్రిక్తతలు ఉపశమించడం అనేది జరిగింది. అలాగే ప్రవర్తనవాద పరిణామాలు మరికొన్ని ప్రవర్తనవాద అనంతర భావనలకు దారితీస్తాయని చెప్పొచ్చు. వీటిలో ముఖ్యంగా వాస్తవాలకు ప్రాధాన్యతనివ్వడంతో పాటు విలువలకు కూడా గౌరవించాలనేటువంటి ప్రధానమైనదిగా చెప్పొచ్చు. ఇదే దశలో ప్రపంచాన్ని ఉత్తర ధ్రువం అంటే అభివృద్ధి చెందిన దేశాల, అలాగే దక్షిణ ధ్రువం అంటే పేద దేశాలుగా విభజించడం అనేది, అంటే అసమానతలపైన కూడా, అంటే ఇలా విభజించిన వాటిపైన కూడా, అంటే అసమానతలపైన కూడా తీవ్ర చర్చ అనేది కొనసాగింది. ఇదే క్రమంలో మూడో ప్రపంచ దేశాలు కలలు కన్నటువంటి నూతన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను ప్రచారంలోకి తేవడం అంతర్జాతీయ సంబంధాలలో గొప్ప ముందడుగుగా పేర్కొనవచ్చు. ఈ దశలో అధ్యయన పద్ధతులు దృక్కోణంలోనూ సామాజిక దృక్కోణంలోనూ సమానమైన విశ్లేషణలు జరిగినాయని చెప్పొచ్చు. ఇది 5వ దశ ఇందాక అనుకున్న 1960-70 సంవత్సరాల మధ్య కాలంలో జరిగిందని. ఈ దశలో అంతర్జాతీయ సంబంధాల అధ్యయనం అనేది రాజ్యాల ప్రవర్తనపై దృష్టి కేంద్రీకరించింది. రాజ్యాల ప్రవర్తనతో పాటు స్థల కాల నిర్ణయాలు, జాతిరాజ్య వ్యవస్థ, పేద ధనిక దేశాల మధ్య పెరుగుతున్నటువంటి అంతరాలు, వ్యత్యాసాలు, సామ్రాజ్యవాదం అంతరించడం, అలాగే ఉత్తర దక్షిణ దేశాల మధ్య వివాదాలు, సంభాషణలు, అలాగే ప్రచ్ఛన్న యుద్ధం మొదలైన వాటి యొక్క ప్రభావం అనేది, అంటే అంతర్జాతీయ రాజకీయాలపై ఎలా ఉంది అనేది అధ్యయనం చేయడం అనేది ఈ దశలో జరిగింది. ఇక ఆరో దశ గురించి చెప్పాలంటే ద సిక్స్త్ స్టేజ్, ద పీరియడ్ ఫ్రమ్ ది లాస్ట్ 70s to the first half of 80s witnessed the focus of the studies on the pressing need of the third world countries for their aspirations, concerns and demands. The tensions between the ideological struggle between the superpower were intensified. The new Cold War period had set in, and the efforts of the superpowers to get the hold on the international politics were severed. ఇది 6th స్టేజ్లో జరిగినటువంటి, అంటే ఆరో దశ అనేది 70వ దశకపు ఆఖరి కాలం నుండి, ఆఖరి భాగం నుండి 80వ దశకు మొదటి అర్ధ భాగం వరకు ఉన్నటువంటి దశ అని చెప్పొచ్చు. ఈ దశలో మూడో ప్రపంచ దేశాల ఆశలు, ఆకాంక్షలు, డిమాండ్లు మొదలైన వాటిని కేంద్రంగా అధ్యయనాలు అనేవి కొనసాగాయి. మరోవైపు అగ్రరాజ్యాల మధ్య సైద్ధాంతిక పోరాటాల ఉద్రిక్తతలు అనేవి తీవ్రతరమయ్యాయి. ఫలితంగా నూతన ప్రచ్ఛన్న యుద్ధ కాలం అనేది ప్రారంభమై అగ్రరాజ్యాలు అంతర్జాతీయ రాజకీయాలపై తమ పట్టు కోసం మళ్ళీ ప్రయత్నాలు తీవ్రతరం చేయడం అనేది జరిగింది. అంటే ఈ దశ అనేది ఇందాకనే చెప్పుకున్నాం, 1970 దశకం చివరి భాగం, అలాగే 1980 దశకం మధ్య భాగం వరకు ఉన్నటువంటి దశ. ఈ దశలో అంతర్జాతీయ సంబంధాల అధ్యయనం అనేది ప్రచ్ఛన్న యుద్ధం, నూతన ప్రచ్ఛన్న యుద్ధం, అలాగే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో రష్యా జోక్యం, అమెరికాలో రీగన్ పరిపాలన, అలాగే అంతరిక్ష యుద్ధాలు, ఆర్థిక పర్యావరణ సమస్యలు, అలాగే మూడో ప్రపంచ దేశాల సమస్యల చుట్టే పరిభ్రమించిందిగా చెప్పొచ్చు. ఇక 7వ దశ, ద 7th స్టేజ్ కవర్స్ ది ఎమర్జెన్స్ ఆఫ్ మిఖైల్ గోర్బచేవ్ టు పవర్ అండ్ ది న్యూ ట్రెండ్ in thinking and efforts for changing the nature of international political life. New concepts such as balance of interests rather than balance of power, and cooperation and coexistence rather than confrontation and conflicts began to attract the attention of international analysts and political scientists. However, this stage witnessed the American domination in the relations after the collapse of communism and the development of Iraqi aggressive attempts over Kuwait. ఇందాక చెప్పుకున్న 7వ దశ అధ్యయనాలు అనేవి మిఖైల్ గోర్బచేవ్ అనే అతను రష్యాలో అధికార పగ్గాలు చేపట్టడం అనేది జరిగింది.
అంతర్జాతీయ రాజకీయ జీవన స్వభావంలో మార్పులు అనేవి, అంటే మార్పులకు ముఖ్య భూమిక గా నిలిచినటువంటి దశ అని చెప్పొచ్చు. వినూత్నమైనటువంటి ఆలోచనలు, ప్రయత్నాల చుట్టూ ఈ మార్పులు, అంటే ఇవన్నీ కూడా పరిభ్రమించాయని చెప్పొచ్చు. ఈ దశలో అంతర్జాతీయ విశ్లేషకులు, రాజనీతి శాస్త్రజ్ఞుల యొక్క దృష్టి అంతా కూడా వాళ్ళ దృష్టిని ఆకర్షించినటువంటి నూతన భావనలలో సమతౌల్య ప్రాబల్యానికి బదులు సమతౌల్య ప్రయోజనాలు, అలాగే విభేదాలకు బదులు సహకారం, సహజీవనం మొదలైన వాటి చుట్టూ పరిభ్రమించిందిగా చెప్పొచ్చు. అయితే ఈ దశలో అంతర్జాతీయ రాజకీయాల్లో కమ్యూనిజం అనేది పతనం కావడం, అమెరికా ఆధిపత్యం, కువైట్పై ఇరాక్ దురాక్రమణ పరిణామాలు కూడా ప్రధానంగా నిలిచాయని చెప్పొచ్చు. 7వ దశ అనేది అంతర్జాతీయ రాజకీయాలలో నూతన అంశాలకు తెరలేపిందిగా చెప్పొచ్చు. ముఖ్యంగా సోవియట్ రష్యాలో మైఖేల్ గోర్బచేవ్ యొక్క నూతన ఆలోచన విధానం, అలాగే ఆయన ప్రవేశపెట్టినటువంటి పెరిస్త్రోయికా, గ్లాస్నాస్ట్ అంటే పునర్నిర్మాణం, బహిర్గతం అనేటువంటి విధానాలు సోవియట్ రష్యా పతనానికి దారితీశాయి. సోవియట్ రష్యా పతనానంతరం ఏర్పడినటువంటి పరిణామాలు మొదలైన అంశాలపైన ముఖ్యంగా ఈ దశలో చర్చ అనేది జరిగిందిగా చెప్పొచ్చు. ఇక 8వ దశ, ది 8th stage covers the period from the early 90s to the present times. The unipolar system dominated by America caused the West European countries integrate themselves into European community, and the process of globalization began. ఈ 8వ దశలో ముఖ్యంగా 90వ దశకం నుండి పూర్వభాగం నుండి ప్రస్తుత కాలం వరకు ఉన్నటువంటి దశని 8వ దశ అని చెప్పొచ్చు. ఈ దశలో అమెరికా ఆధిపత్యంలోని ఏకధ్రువ ప్రపంచం అనేది అవతరించడం, పర్యవసానంగా పశ్చిమ ఐరోపా దేశాలన్నీ కూడా ఏకమై యూరోపియన్ సమాజంగా సమీకృతం కావడం, ప్రపంచీకరణ ఆరంభం కావడం మొదలైనటువంటి వాటిని ఈ దశలో జరిగినటువంటి మార్పులుగా చెప్పొచ్చు. 8వ దశ అనేది సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత ఏర్పడినటువంటి, అంటే సోవియట్ యూనియన్ పతనం అయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు వల్ల అమెరికా అనేది ఏకధ్రువ వ్యవస్థగా ఆవిర్భవించడం జరిగింది. అలాగే అంటే ఈ దశలో అధ్యయనాలు అనేవి ఈ అమెరికా ఏకధ్రువ వ్యవస్థ ఆవిర్భావం, అలాగే 3వ ప్రపంచ దేశాల ఆర్థిక సమస్యలు, ఐరోపా ఆర్థిక సంస్థ, అలాగే అంటే యూరోపియన్ దేశాలన్నీ కలిసిపోయి ఐరోపా సమాజంగా ఏర్పడ్డాయని ఇందాకనే మనం చెప్పుకున్నాం. ఐరోపా ఆర్థిక సంస్థ, అలాగే అమెరికా యొక్క ఏకపక్ష ధోరణులతో పాటు ప్రాంతీయ ఆర్థిక సంస్థల ఏర్పాటు, ప్రపంచీకరణ మొదలైన అంశాలు చుట్టూ ప్రస్తుత అధ్యయనాలు అనేవి కొనసాగుతున్నట్టుగా చెప్పచ్చు. Thus, the study of international relations passes through different stages and took on different dimensions. In the present times, the study of international relations has become an interdisciplinary and multidisciplinary study. అంటే ఈ విధంగా అంతర్జాతీయ సంబంధాల అధ్యయనం అనేది వివిధ దశలు, విభిన్న కోణాలతో కొనసాగుతూ వచ్చింది. ఈ సమకాలీన పరిస్థితులలో అంతర్జాతీయ సంబంధాల అధ్యయనం అనేది అంతర్విభాగీయంగా వివిధ విద్యా విషయ భాగాల సమగ్ర అధ్యయనంగా మారిందని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఇంతవరకు మనం అంతర్జాతీయ సంబంధాల యొక్క అధ్యయన అభివృద్ధి దశల గురించి చర్చించుకున్నాం. తిరిగి మరొకసారి పునశ్చరణ చేసుకుందాం. మొదటి దశ అనేది మొదటి ప్రపంచ యుద్ధం అంతం అయ్యే వరకు ఉన్నటువంటి దశ అని చెప్పొచ్చు. ఈ దశలో చరిత్రకారుల ప్రభావం ఎక్కువగా ఉండేది. దౌత్య చరిత్రకారులు ప్రపంచంలో జరిగినటువంటి సంఘటనలు ఒక క్రమ పద్ధతిలో నమోదు చేసి అధ్యయనం చేసేవాళ్ళు. రాజ్యాల మధ్య ఉన్నటువంటి దౌత్య సంబంధాలను మాత్రమే ఈ దశలో అధ్యయనం చేయడం జరిగింది. ఈ దశ అనేది పూర్తిగా గతానికి సంబంధించిన అంశాలు మాత్రమే అధ్యయనం చేసేవాళ్ళు. కాబట్టి ఈ దశలో ప్రత్యేకంగా సిద్ధాంతాలు కానీ సూత్రాలు కానీ రూపొందించబడలేదు.
ఇక రెండో దశ మొదటి ప్రపంచ యుద్ధం అనంతర స్థితికి సంబంధించినటువంటి దశ. మొదటి ప్రపంచ యుద్ధం అనేది ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపింది. యుద్ధంలో పాల్గొన్నటువంటి లక్షలాది మంది గాయపడడం, వేలాది మంది మరణించడం, అలాగే అందులో పాల్గొన్నటువంటి రాజ్యాలన్నీ కూడా ఆర్థికంగా వాటికి తీవ్ర నష్టం అనేది జరగడం అనేది జరిగింది. కాబట్టి ఈ దశలో అంటే మొదటి ప్రపంచ యుద్ధానంతరం జరిగినటువంటి నష్టాలను, అలాగే మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో చోటు చేసుకున్న సంఘటనలపైన అధ్యయనం జరిగిందని చెప్పొచ్చి, ఈ దశలో జరిగినటువంటి అధ్యయనాలన్నీ కూడా పాక్షికమైనటువంటివని కొందరు భావించారు. ఎందుకంటే యుద్ధానంతర పరిస్థితులు మాత్రం విశ్లేషించి గతాన్ని, వర్తమానాన్ని గురించి ఆలోచించలేదు అని. కాబట్టి ఈ దశలో జరిగిన అధ్యయనానికి సమగ్ర దృష్టి లేదు అని భావించడం అనేది జరిగింది. ఇక మూడవ దశ అనేది అంటే ఈ దశ అనేది వర్తమాన అంతర్జాతీయ సంఘటనలపై చర్చలు అనేవి మొదలైనాయి. ఈ దశలో అంటే ప్రపంచ సమస్యల పరిష్కారానికి అంతర్జాతీయ సంస్థ యొక్క ఆవశ్యకత అనేది గుర్తించడం జరిగింది. అంటే వుడ్రో విల్సన్ యొక్క ఆయన యొక్క ఏమంటారు ఆశయం, వుడ్రో విల్సన్ యొక్క ఆదర్శ దృక్పథం ఏంటంటే నానాజా సమితి, అంటే ప్రపంచ శాంతిని సాధించడం, అలాగే ప్రపంచ సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని అన్వేషించడం అనేది ఆయన యొక్క దృక్పథం. కాబట్టి ఆ దృక్పథం ఆధారంగా అంతర్జాతీయ సంస్థల ఆవశ్యకతని గుర్తించడం, అలాగే ఆ స్ఫూర్తితో అంతర్జాతీయ సంస్థ అయినటువంటి నానాజా సమితి, అలాగే అనుబంధ సంస్థల్ని స్థాపించడం, అలాగే అనిర్దిష్టమైనటువంటి విలువలు, ఆశయాల సాధన కృషి చేయడం అనేది ఈ దశలో జరిగింది. అలాగే అంతర్జాతీయ న్యాయ సంస్థల ద్వారా ప్రపంచ శాంతిని కాపాడడానికి, ప్రపంచ శాంతిని ఆశించడం కూడా ఈ దశలో జరిగింది. తర్వాత నాలుగో దశ అనేది రెండో ప్రపంచ యుద్ధానంతరం అంటే యుద్ధం యొక్క పరిణామాలు, అంటే రెండో ప్రపంచ యుద్ధం దాని పరిణామాలతో మూడో దశ అనేది అంతరించిందని ఇందాకనే మాట్లాడుకున్నాం. అంతరించి నాలుగో దశ ప్రారంభమైంది. రెండో ప్రపంచ యుద్ధం అనేది కూడా మానవాళికి తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించింది. అంతర్జాతీయ సమస్యల పరిష్కారానికి నానాజాతి సమితి కృషి చేస్తుందన్నటువంటి భావన అడియాశ అయింది. ఈ దశలో అంతర్జాతీయ రాజకీయాల అధ్యయనంలో శాస్త్రీయ విశ్లేషణ, అలాగే వివిధ శక్తుల ప్రభావం, యుద్ధానికి కారణాలు, వాటి నివారణ మొదలైనటువంటి అంశాల పైన చర్చ అనేది జరిగింది. ఇక ఐదవ దశ ఇది 1960 నుండి 70 మధ్య కాలంలో ఉన్నటువంటి దశ. ఈ దశలో అంతర్జాతీయ సంబంధాల అధ్యయనం అనేది రాజ్యాల ప్రవర్తనపై ప్రారంభమైందని చెప్పొచ్చు. రాజ్యాల ప్రవర్తనతో పాటు స్థల కాల నిర్ణయాలు, జాతి రాజ్య వ్యవస్థ, పేద ధనిక దేశాల మధ్య పెరుగుతున్నటువంటి వ్యత్యాసాలు, సామ్రాజ్యవాదం అంతరించడం, ఉత్తర దక్షిణ దేశాల మధ్య వివాదం, సంభాషణలు, అలాగే ప్రచ్ఛన్న యుద్ధం మొదలైన వాటిపైన, అంటే వాటి యొక్క ప్రభావం మొదలైన అంశాలపైన దృష్టి కేంద్రీకరించబడిందిగా చెప్పొచ్చు. అలాగే ఆరవ దశ ఈ దశలో, అంటే ఈ దశ అనేది 1970 దశకం చివరిలోను, అలాగే 1980 దశకం మధ్యలోను ఉన్నటువంటి దశ అని చెప్పొచ్చు. ఈ దశలో అంతర్జాతీయ సంబంధాల అధ్యయనం అనేది ప్రచ్ఛన్న యుద్ధం, నయా ప్రచ్ఛన్న యుద్ధం, అలాగే ఆఫ్ఘనిస్తాన్ విషయంలో రష్యా జోక్యం, అలాగే అమెరికాలో రీగన్ పరిపాలన, అలాగే అంతరిక్ష యుద్ధాలు, ఆర్థిక పర్యావరణ సమస్యలు, అలాగే మూడవ ప్రపంచ దేశాల సమస్యల చుట్టూ కొనసాగిందిగా చెప్పొచ్చు. ఇక ఏడవ దశ ఈ దశలో అంతర్జాతీయ రాజకీయాలలో నూతన అంశాలకు తెరలేచిందిగా చెప్పొచ్చు. ఎందుకంటే సోవియట్ రష్యాలో మైఖేల్ గోర్బచేవ్ నూతన ఆలోచన విధానం, ఆయన ప్రవేశపెట్టినటువంటి పెరిస్ట్రోయికా, గ్లాస్నాస్తా అంటే పునర్నిర్మాణం, బహిర్గతం అనేటువంటి విధానాల వల్ల సోవియట్ రష్యా పతనం కావడం, సోవియట్ రష్యా పతనానంతరం ఏర్పడినటువంటి పరిణామాలు మొదలైన అంశాలపై ప్రధానంగా చర్చ జరిగిందని చెప్పొచ్చు. ఇక చిట్ట చివరి దశ అంటే ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి దశ 8వ దశ. ఈ దశలో
అంటే సోవియట్ పతనం తర్వాతి పరిణామాలు వల్ల అమెరికా ఏకధ్రువ ప్రపంచంగా ఆవిర్భవించడం అనేది జరిగింది. అంటే సోవియట్ యూనియన్ లేదా సోవియట్ రష్యా పతనం తర్వాత అమెరికా ఏకధ్రువ వ్యవస్థగా ఆవిర్భవించడం, యూనిపోలరైజేషన్ అనేది జరిగింది. అలాగే మూడో ప్రపంచ దేశాలు అనేవి ఆర్థిక సమస్యలలో కూరుకుపోయినాయి. అలాగే ఐరోపా దేశాలన్నీ కూడా ఏకమై ఐరోపా ఆర్థిక సమాజంగా ఏర్పడడం, అలాగే ఐరోపా ఆర్థిక వ్యవస్థ అమెరికా యొక్క ఏకపక్ష ధోరణులతో పాటు ప్రాంతీయ ఆర్థిక సంస్థల ఏర్పాటు, అలాగే ప్రపంచీకరణ లాంటి అంశాలపై ప్రస్తుతం అధ్యయనాలు కొనసాగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఈ విధంగా అంతర్జాతీయ సంబంధాల అధ్యయనం అనేది వివిధ దశలలో, వివిధ కోణాలలో సాగుతూ వచ్చిందని చెప్పొచ్చు. సమకాలీన పరిస్థితులలో అంతర్జాతీయ సంబంధాల అధ్యయనం అనేది ఇంటర్ డిసిప్లినరీ అలాగే మల్టీ డిసిప్లినరీ స్టడీగా మారింది అని చెప్పొచ్చు. ఇంతవరకు మీకు ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటూ ఉన్నాను. నేను అంతర్జాతీయ సంబంధాల అర్థం, నిర్వచనం, పరిధి, ప్రాధాన్యత అనే అంశంతో మరొక వీడియోతో మేము ముందు ఉంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.